హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ మినీ బ్లాగ్ మొత్తం నా అల్లుడితోనే ఉండిద్ది. నా అల్లుడు నేను కలిసి బ్యాంక్కి వెళ్తున్నాం. ఇంకా ఎవరెవరు ఎప్పుడు బయటకు వెళ్తారని ఎదురు చూస్తూ ఉంటాడు వీడు. నేను వెళ్తున్నానని తెలియగానే ఇంకొచ్చేసాడు. సైకిల్ వేసుకొని టోపీ పెట్టుకొని రెడీ అయ్యి వచ్చేసాడు. ఇద్దరం కలిసి బ్యాంక్కి వెళ్తున్నాం. ఇంకా బ్యాంకుకి రాగానే నేరుగా వెళ్ళి ఆ చైర్లోనే కూర్చుంటాడు. అది వాడి ఫేవరెట్ చైర్ అనమాట. ఇంకా అక్కడే కూర్చొని ఇంకా ఏవేవో చేస్తూ ఉంటాడు. కానీ సైలెంట్ ఉంటాడు. వచ్చిందాక విసికి ఈడు అక్కడే కూర్చొని ఉంటాడు. ఇంకా ఆ చైర్లో కూర్చొని నేను వస్తే ముచ్చట్లు చెప్తా ఉన్నాడు, అది ఇది అని అంట. ఇంకా వెనక పోస్టర్స్ కనిపించేసరికి ఇంకా పైకి లేసి అవేంటిది ఇదేంటిది అని క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. పిల్లలు అంతే అనుకుంటా, ఏది చూసినా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. అసలు నోరు నొప్పి వచ్చేస్తుంది వీళ్ళకి చెప్పలేక. ఇంకా అలా నా బ్యాంక్ పని చూసుకుంటా ఉన్నాను, మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వీడిని. ఇంకా వాడేదో ఎవరని చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం. ఇంకా బ్యాంక్ పని అయిపోగానే రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక ఆంటీ వాడిని ఏదో మాట్లాడిస్తుంది. బట్ వాడు ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ముందు ఐస్ క్రీమ్ షాప్ ఉంది, సో ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, అసలు చెప్పక్కర్లేదు, అక్కడ ఆగిపోతాడు. ఆగిపోయి ఐస్ క్రీమ్ కొనిచ్చిందా గోల్ చేస్తాడు. డబ్బులు లేవురా అని అన్నా కానీ ఫోన్పేలో ఉన్నాయిగా అత్త అంటాడు. ఇంకా కొనుక్కొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఐస్ క్రీమ్ కొనిచ్చిన తర్వాత మేము ఎక్కడున్నామో వాడు ఎక్కడున్నాడో చూడండి. ఓకే, బాయ్.